హలో అండి. నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. థంబ్‌నెయిల్ మీరు క్లియర్‌గా చూసారు గదా! అబ్జర్వ్ చేశారు గదా! సో, అసలు ఈ ప్లాస్టిక్ సెంటర్ వాళ్ళతో పెద్ద తలనొప్పి అయిపోయింది నాకు. ఎందుకంటే ఆహ్, నేను ఈ మంత్‌లో వెబ్‌సైట్‌లోకెళ్ళి ఏవో ఒకటి కొంటాను. నేను వాళ్ళతో మాట్లాడతాను ఆశిష్ వాళ్ళతో గూడా. ఇలా ఉంటే బావుంటుంది, అలా ఉంటే బావుంటుంది అని. వీళ్ళతో వచ్చిన పెద్ద తలకాయ నొప్పి ఏంటంటే ఆహ్, ఈ మధ్య ఇంకా డ్యూరబిలిటీ, క్వాలిటీ కోసం మంచి వృక్షవేద అని లేబుల్ స్టార్ట్ చేశారు. సో, అన్ని బెస్ట్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్ని తీసుకొస్తున్నారు. బావుంది. బట్ ఈ మంత్ నేను ఏవో కొంటాను బాగా నచ్చి. ఈ స్టాండ్సో లేకపోతే కొత్తగా వచ్చినాయి కదా! అని ఏదో ఒకటి తీసుకుంటాను. నెక్స్ట్ మంత్‌కి మళ్ళీ కొత్త అప్డేట్ వస్తుంది. అంటే కస్టమర్స్ చెప్తా ఉంటారనమాట. మాకిలా కావాలి, ఇలా కావాలి అని. సో, ఆ ఇన్‌పుట్స్ అన్నీ తీసుకొని వాళ్ళు చకా కస్టమైజ్ చేసేస్తున్నారు. నేను గూడా కొన్ని చెప్పాను. ఎలా నాకు వీల్స్‌తో ఇలా ఉంటే బావుంటుంది. అండ్ కొంచెం ఎల్డర్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా! వాళ్ళు కింద వరకు వంగి వేయలేరు కాబట్టి స్టాండ్స్ కొంచెం ఎత్తులో ఉంటే బావుంటుంది. ఇలాంటి ఇన్‌పుట్స్ చాలా ఇచ్చాను. సో, వీళ్ళేం జేస్తున్నారు, ఆ ఇన్‌పుట్స్ అన్నీ తీసుకొని చకచకా కస్టమైజేషన్స్ అన్నీ చేసి కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ జేస్తున్నారు. సో, ఇలా కస్టమర్‌కి రిక్వైర్మెంట్‌ని బట్టి వాళ్ళు చేయడం వల్ల ప్రతి మంత్ ఏదో ఒక కొత్త ప్రొడక్ట్ లాంచ్ అవుతూనే ఉంది. అండ్ అవన్నీ మార్కెట్‌లోకి వస్తూనే ఉన్నాయి. అండ్ వాటిని చూసి అర్రే! ఇది లాస్ట్ మంతే వచ్చుంటే కొనుంటే బావుండు గదా! అర్రే! ఇది ప్రొడక్ట్ బావుందే కొనకుండా ఎలా ఉంటాము అని జెప్పి ప్రతి నెల లేదా ప్రతి 2 నెలలకోసారి ఏదో ఒకటి కొనాల్సొస్తుందన్నమాట. సో, అందులో భాగంగానే ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను. మొన్న మధ్య మొత్తం గార్డెన్ ఈ సిమెంట్ ఇవి చేయించాం గదా! చేయించిన తర్వాత కొన్ని స్పేసెస్ ఇంకా ఎంప్టీ ఉండే. అంటే వాటిని కొంచెం స్పెషల్‌గా డిజైన్ చేసుకుందామనే ఉద్దేశంతోని ఈ ప్రొడక్ట్‌నయితే రిక్వెస్ట్ చేశాను. అండ్ యాస్ పర్ ద రిక్వెస్ట్ నేనే గాదు ఇంకొంతమంది గూడా అడిగారంట. సో, తక్కువ స్పేసెస్‌లో అంటే అపార్ట్మెంట్స్‌లో, బాల్కనీస్‌లో చిన్న మినిమల్ స్పేసెస్‌లో గూడా మొక్కలు పెంచుకోవడానికి, హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి అవకాశం లేని వాళ్ళకి ఇది ఒక స్పెషల్ స్టాండ్ అనమాట. ఇదొచ్చేసి 2 స్టెప్ ఉంటుంది. సో, నేను కూర్చున్నాను. నేను బరువు మనిషినే. సో, నేను కూర్చున్నా గూడా ఏమవ్వలేదు. సో, మీకు అర్థమవుతుంది డ్యూరబిలిటీ. నేనెందుకు వృక్షవేద లేదా ప్లాస్టిక్ సెంటర్‌లో ఎప్పుడూ తెప్పించుకుంటాను అంటే ఇంత దూరం అయినా గూడాను నాకు ఇప్పటివరకు హర్డల్ అవ్వలేదు. అంటే నవత ట్రాన్స్‌పోర్ట్ గాని, లేదంటే మన ఆర్టీసీకి వేసేస్తారు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా మొత్తం అన్ని ఏరియాస్‌కి గూడా వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. వితిన్ హైదరాబాద్ అయితే వాళ్ళే స్పెషల్‌గా వాళ్ళు ఆటో పెట్టి పంపించేస్తారు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఔట్ ఆఫ్ హైదరాబాద్ అయితే మీ ఏరియాస్‌ని, మీ లొకాలిటీస్‌ని, మీ తాలూకా ఆహ్, ఇంట్రెస్ట్‌ని బట్టి మిమ్మల్ని అడిగి నవత ట్రాన్స్‌పోర్ట్ గాని, లేదంటే ఆర్టీసీకి గాని పంపిస్తా ఉంటారనమాట. సో, పంపించేటప్పుడు కూడా ఇగో బబుల్ ర్యాప్‌లు ఇంకా వీటి స్టాండ్స్‌కి ఇవి తీసేసాం. ఇంతింతేసి మొత్తం ర్యాప్ చేసేస్తారు. తర్వాత అవన్నీ మొత్తం టైట్ ప్యాక్ చేసి పంపిస్తారనమాట. సో, మనకి ఖచ్చితంగా ఎలాంటి బ్రేకేజెస్ రాకుండా చక్కగా వచ్చేస్తాయి. డ్యూరబుల్‌గా ఉంటాయి. అండ్ ఆహ్, మామూలుగా మనం మీషోలోను, అమెజాన్‌లోను ఎక్కడో కొనుక్కుంటాం గదా! అవి చాలా డెలికేట్ ఉంటున్నాయండి. అంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్‌లో చూసాననమాట. ఎక్కడ తెప్పించావురా అంటే ఇలా మీషోలో తీసుకున్నామని. మీషోలో తక్కువ రేట్ ఉంటాయి బావుంది. అమెజాన్‌లో తక్కువ రేట్ ఉండొచ్చు బావుంటుంది. బట్ క్వాలిటీ కూడా ఇంపార్టెంటే. కొన్ని సంవత్సరాల పాటు మనకవి ఉండిపోవాల్సిన ఐటెమ్స్ అనమాట. మళ్ళీ మనం కొనుక్కోలేం. అండ్ పాడైపోతే చాలా బాధ అనిపిస్తది నిజానికి డబ్బులు పెట్టి కూడా కొనుక్కున్నప్పుడు. సో, నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అండ్ ఇన్‌ఫాక్ట్ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు 16థ్ నర్సరీ మేళా ఒకటి అనౌన్స్‌మెంట్ అయిందండి. రేపు 29థ్ నుంచి అండ్ సెప్టెంబర్ 2 వరకు, 3 వరకు ఉంది. నేను స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. లేదంటే కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. అండ్ ప్లాస్టిక్ సెంటర్ స్టాల్ నంబర్స్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. సో, ఈ స్టాల్స్ కూడా మనకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. మీరు హైదరాబాద్ సరౌండింగ్స్‌లో ఉన్న లేదా ఎక్కడున్నా సరే తప్పకుండా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన మేళాస్‌లో నర్సరీ మేళా ఒకటి. అండ్ ఈసారి కొత్తగా లాంచ్ అయ్యే ప్రొడక్ట్స్ అన్నింటిని కూడా ఆశిష్ వాళ్ళు అంటే వృక్షవేద వాళ్ళు ప్లాస్టిక్ సెంటర్ వాళ్ళు మొత్తం డిస్‌ప్లే పెడుతున్నారనమాట. సో, డిస్‌ప్లే పెట్టిన ప్రొడక్ట్స్‌లో మీకేమైనా నచ్చితే మీకు హోమ్ డెలివరీ కూడా చేసేస్తారు వితిన్ హైదరాబాద్ అయితే. మీరక్కడ ఆర్డర్ చేసుకొని మీకు నచ్చినవి మీరు కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. లేదంటే ఆర్డర్ చెప్పేసి మీరు అమౌంట్ కట్టేసి వెళ్ళిపోవచ్చు. సో, మీకు హోమ్ డెలివరీ అయిపోతుంది. మీరు వేరే ఊరు నుంచి వచ్చినా కూడా మీరు ఏం భయపడక్కర్లేదు. మీరు లైవ్‌లో డెమో చూసుకొని మీకు ఏ ప్రొడక్ట్స్ కావాలో డ్యూరబిలిటీ చెక్ చేసుకొని ఎందుకంటే వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్టాండ్స్ అయితేనేమి, పాట్స్ అయితేనేమి, గార్డెనింగ్ టూల్స్ అయితేనేమి, ఈ స్ప్రేయర్స్ అయితేనేమి అందులో మళ్ళీ 4, 5 రకాలు తెప్పించారు తిను. సో, ఇలా చాలా రకాలైతే ఉన్నాయండి. సో, మీరొక్కసారి వీలుంటే నేను చెప్పిన డేట్స్ ఉన్నాయి కదా! స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ డేట్స్‌లో మీరొకసారి నర్సరీ మేళా విజిట్ చేయండి. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు ఉంటుందన్నమాట. సో, తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా చాలా మంది ప్లాంట్ సెల్లర్స్ అయితేనేమి
ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్ నీడ్స్ అన్నీ కూడా ఉంటాయి, గార్డెనింగ్ నీడ్స్ అన్నీ ఉంటాయి. ఈ పింగాణి ఐటమ్స్ అని, తర్వాత గార్డెన్ డెకర్ ఐటమ్స్ అని, ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్ నుంచి టెరకోటా ఐటమ్స్, ఇలా లోటస్ ట్యూబర్స్ అని కానీ, ఇలా చాలా రకాలైన మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అన్ని నర్సరీస్ పార్టిసిపేట్ చేస్తే ఈసారి ఇంకా గ్రాండ్గా జరిగిపోతుందని నాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. సో నేనైతే విజిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. బట్ ఎవరెవరు వస్తున్నారో ఖచ్చితంగా నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఎంతమంది ఇంతకుముందు విజిట్ చేశారో కూడా నా కామెంట్స్లో తెలియజేయండి. అండ్ కమింగ్ బ్యాక్ టు ది స్టాండ్, దీన్ని నేను ఒకసారి ఇప్పుడు సెటప్ చేసి చూపిస్తాను. ఇందులో మనకి 2 స్టెప్స్ ఉన్నాయి. 2 స్టెప్స్తో పాటుగా మనం దీనికి హ్యాంగింగ్ ప్లాట్స్ని కూడా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకు దీనిలో స్పెషాలిటీ. ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ స్టాండ్ అయితే ఫస్ట్ చూడండి మీరు. ఇది 2 స్టెప్ స్టాండ్, వృక్షవేద లేబుల్తో వస్తుంది. మొత్తం అంతా కూడా పెయింట్ చేయబడి ఉంది. అండ్ అలాగే చాలా డ్యూరబుల్గా ఉంది. అండ్ మామూలుగా మేము ఇంటికి గ్రిల్ తలుపులు అలాంటివి చేయించుకున్నాము. సో ఆ మెటీరియల్ అనమాట. ఏదో మనం మీషోలో చూసినట్టుగా, మీషోలో మీకు గుర్తుందా, ఇలాంటి మెటీరియల్తో చేసేస్తారు. ఇలాంటి చిన్న రాడ్స్తో స్టాండ్స్ చేసేసి చిన్నగా ఒక ప్యాకింగ్ చేసి ఫోల్డబుల్ లాగా చెప్పి అమ్ముతారు. బట్ మనం గార్డెన్లోకి ఇన్వెస్ట్ చేస్తున్న మెటీరియల్కి నా సజెషన్ ఏంటి అంటే కొంచెం గట్టిగా ఉండేవే తీసుకోండి. సో ఇది వచ్చేసి చూడండి, ఎలాంటి మొక్కలు పెట్టుకున్నా కూడా, నేను కూర్చున్నా కూడా ఏం కాలేదు. సో అలాంటి రాడ్స్ యూస్ చేశారనమాట. అంటే మేము గ్రిల్ తలుపులు, గేట్లు అవి చేయించుకున్న రాడ్స్ లాంటివి. సో చాలా గట్టి రాడ్స్ ఇవి, త్వరగా తుప్పది పట్టదనమాట. అండ్ రెండవది ఏంటంటే ఇవి 2 స్టెప్స్ వచ్చినాయి. సో ఇక్కడ నాకు ఒక 3-4 మొక్కలు పడతాయి, అండ్ ఇక్కడ కూడా 3-4 మొక్కలు పడతాయి. అండ్ ఇప్పుడు నేను ఇది సెటప్ చేసుకోవాలి. ఇలా పైకి ఆర్చ్ లాగా వస్తుంది. సెటప్ చేసి నేను మీకు చూపిస్తానండి. సో ఇక్కడ 3 రాడ్స్ ఉన్నాయి మొత్తంగా. సో 2 రాడ్స్ వచ్చేసి సైడ్స్కి, ఇది వచ్చేసి సెంటర్ రాడ్. ఇవి ఉన్నవి, ఇగోండి హ్యాంగింగ్స్ ఉన్నవి. సో ఫస్ట్ ఈ రాడ్స్ని మనం ఫిట్ చేద్దాము. ఈ బ్యాక్ సైడ్ ఇచ్చారు ఆప్షన్ మనకి. సో ఈ బ్యాక్ సైడ్ మనకి ఇలాగా ఫిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనం స్క్రూస్ని ఈ విధంగా ఫిట్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇంకొక ప్రోడక్ట్ కూడా నేను ఆర్డర్ పెట్టడం జరిగిందండి. ఇగోండి ఇది. సో ఇది వచ్చేసి మూవబుల్ స్టాండ్ అనమాట. సో ఇది అసలు ఎలా ఉంటుందో చూడాలని చెప్పి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఆర్డర్ అంటే నేను రిక్వెస్ట్ చేసిన ఒక ప్రోడక్ట్లో ఇది ఒకటి అనమాట. సో దీనికి వీల్స్ అండ్ దీన్ని స్టాండ్ చేసుకోవడానికి, అంటే ఆపడానికి కూడా మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనకి ఇది పెద్ద పెద్ద కంపోస్ట్ బిన్స్ లాంటివి కానీ, లేదా ఫ్రూట్ ప్లాంట్స్ లాంటివి పెట్టుకోవడానికి కానీ, నేనైతే దేనికి యూజ్ చేద్దాం అనుకుంటున్నానంటే, గార్డెన్ మొత్తం తిప్పుకుంటూ మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవడానికి దీని మీద ఒక బకెట్ని అరేంజ్ చేసుకొని వాటరింగ్ చేసుకోవడానికి దానికి హెల్ప్ అవుతుందని ఉద్దేశం. అండ్ మనం కూర్చొని కలుపు తీసుకొని పక్కకు మూవ్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. మొన్న మమ్మీ కూడా అలాగే కూర్చొని చక్కగా కలుపు అది తీసుకున్నారు. సో ఇంకా దీన్ని నేను ప్లాంట్స్కి కంటే అలా యూజ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉంచేశాను. అండ్ చూడండి, ఏవైనా హెవీ ప్లాంట్స్ అవి ఉన్నాయి అనుకోండి గార్డెన్లో, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయడానికి కూడా దీని మీద పెట్టి మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో తీస్తుండగా మధ్యలో వర్షం పడింది అనమాట. సో హవెవర్ దీన్ని ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు, చాలా సింపుల్. అండ్ ఒక బోల్ట్ మనకు వచ్చే టైంలోనూ వీళ్ళు మీదకి తీసుకొచ్చే టైంలో మిస్ అయింది. సో అందాక అలా వైర్ పెట్టాను అనమాట. బట్ హవెవర్ మొత్తం ఈ విధంగా మనం సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం డెకర్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. నేను హ్యాంగింగ్స్లో ఇంకా ప్లాంట్స్ పెట్టలేదండి, అండ్ హ్యాంగింగ్స్ కూడా ఎక్కువ పెట్టలేదు, ఎందుకంటే ఒక స్క్రూ ఇంకా బాకీ ఉంది కదా. సో అది కూడా ఫిట్ చేసిన తర్వాత అప్పుడు నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాను. బట్ ఇట్స్ ఆల్ అప్ టు అవర్ క్రియేటివిటీ అనమాట. మనం ఎంత బాగా అమర్చుకోవచ్చు అనేది మన చేతుల్లో పని. ఈ సైడ్కి హ్యాంగర్స్ లాంటివి ఉన్నాయి చూసారా, ఈ కార్నర్స్లో, అక్కడ కూడా మనం చిన్న మ్యాగ్నెటిక్ పాట్స్ లాంటివి అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నాకు ఉన్న పాట్స్లో కొంచెం బేసిక్ పాట్స్తో నేను జస్ట్ మీకు రెఫరెన్స్ కోసమని ఈ విధంగా డెకర్ చేసి చూపించాను. బట్ యాజ్ ఎ సైడ్ ఇట్స్ ఆల్ అప్ టు అవర్ క్రియేటివిటీ. దాన్ని ఎంత బాగా అమర్చుకోవచ్చు, ఎంత బాగా రెడీ చేసుకోవచ్చు అనేది. సో మీకు ఈ పాట్ అయితే నచ్చినట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టాను. అండ్ అలాగే ఆ రొటేటింగ్ స్టాండ్ కూడా, వీల్స్తో ఉన్న స్టాండ్ కూడా. అండ్ దీనికి కూడా చెప్పాను కదా, వీల్స్ కావాలనుకుంటే వాళ్ళు అరేంజ్ చేసి ఇవ్వగలుగుతారు. సో మీరైతే కాంటాక్ట్ చేయండి. కిందన ఈ ప్రోడక్ట్ తాలూకా లింక్ అండ్ అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ డీటెయిల్స్ అని కూడా ఇస్తున్నాను అనమాట. సో ఎక్కడ అడ్రస్ అది కూడా ఇస్తున్నాను. సో యాజ్ అప్ టు యూ. అండ్ మీరు వెళ్ళి చక్కగా ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. అండ్ మిస్ అవ్వకుండా నర్సరీ మేళా కూడా విజిట్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మళ్ళీ ఇంకొక మంచి కాన్సెప్ట్తో కలుగుతాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు.